సోరకాయ. ఈ సోరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఓన్లీ కర్రీనే కాకుండా టిఫిన్స్ అట్లా చేసేసుకోవచ్చు. ఈ సోరకాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అసలు సోరకాయ అనేది వేడిని తగ్గిస్తుంది, బాడీలో హీట్ని డిక్రీజ్ చేస్తుంది, ఇంకా అది హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా అరికడుతుంది, ఇంకా వెయిట్ తగ్గిస్తుంది, ఇంకా బ్యూటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా వాంతులు విరేచనాలను తగ్గిస్తుంది. సోరకాయలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్. క్యాలరీలు అనేది తక్కువ ఉంటుంది, అందువల్ల సోరకాయ అనేది బరువును తగ్గిస్తుంది. ఇది ఇప్పుడు వచ్చింది సమ్మర్ కదా, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఇలాంటిది ఒకటి తీసేసుకొని చక్కగా ఆ విధంగా గ్రేట్ చేసేసుకోవాలి. వన్ కప్ అయింది, కప్పు 1 కప్ అయింది. కరెక్ట్గా పిండి తీసుకుంటే సరిపోతుంది. కప్కి కప్ తీసుకుంటున్నా. కప్పు సోరకాయకి కప్పు పిండి. ఇప్పుడు చక్కగా ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే కొంచెం ఒక 5 to 10 minutes పక్కన పెట్టేస్తే సోరకాయలోని వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ మనం తీసుకున్న పిండికి సరిపోకపోతే లైట్గా వాటర్ కూడా చల్లేసుకోవచ్చు. ఈ 5 to 10 minutesలో మనం మిగతాయి ఆనియన్ మిర్చి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలోపు ఒక 3 పచ్చిమిర్చి, చాలా కారం ఉన్నాయి ఇవి, ఒక ఆనియన్, కొంచెం మీడియం సైజ్ ఆనియన్, ఒక 1/2 tablespoon జీలకర్ర, ఒక 2 tablespoons కరివేపాకు, ఒక tablespoon, కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, నా దగ్గర ఇంత ఉంది కాబట్టి ఇంత చేసుకుంటున్నా, ఒక tablespoon కొత్తిమీర. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కట్ చేసిన మిర్చి, కారం కొద్ది ఒక స్పూన్, ఒక టేబుల్ కారం బాగుంటుంది, మిరపకాయ కారం, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం లైట్గా మసాలా, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, మీ రుచికి సరిపడి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ నువ్వులు నేను ఒక 2 tablespoons తీసుకుంటున్నాను. మీకు కొంచెం నువ్వులు వేయంటే ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకో tablespoon కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి టోటల్. ఈ సర్వపిండిలో కొంచెం ఆనియన్ అనేది బాగుంటుంది. సార్ నేను కళ్యామాకు మర్చిపోయాను, ఎందుకోండి.
ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా, బాగుంటుంది ఇందులో. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. మనకు వాటర్ సరిపోవట్లేదు కాబట్టి కొంచెం లైట్గా ఇలా వాటర్ తీసేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి. మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే ఒక ప్యాన్ తీసేసుకున్నాను, ఈజీగా వస్తుంది రావడం కూడా. అందులో ఇలాంటి 1 టేబుల్ స్పూన్ ఆయిల్. నెక్స్ట్ ఇలా అనుకోవాలి, చక్కగా ఈ విధంగా మొత్తం పట్టించేసేయాలి ఆయిల్. నెక్స్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకొని ఇలా వత్తుకుంటే సరిపోతుంది. ఇలా పల్చగా కావాలనుకున్న పల్చగా, కొంచెం లావుగా కావాలనుకున్న లావుగా. నేనైతే పల్చగానే చేసేస్తాను. ఇలా ఫాస్ట్గా నొక్కేసి సరిపోతుంది. ఇలా ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది. అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా కాలుతుంది. స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మిగతా టైం మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా అయితే మాడకుండా ఉంటుంది. 5 మినిట్స్ చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన నెక్స్ట్ ఇంకొకటి ఇలా 1 బై 1 చేసేసుకుంటే సరిపోతుంది.